హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, హెమ్మింగ్ నీడిల్, స్మాల్ బీడ్స్, ప్లాస్టిక్ 2 ఇంచెస్ పీస్ అండ్ సిజర్. ఇలా 2 వరుసల దారం తీసుకొని బీడ్స్ ఎక్కించుకున్నాం కదా. దీనికి ఇలా ఒక 2 వరుసలు 2 రోస్ ఇలా ఎక్కించుకొని ఇలా తిప్పుకొని నెక్స్ట్ ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ని ఇలా పట్టుకొని ఇలా ఒక బీడ్ ఇక్కడ, ఒక బీడ్ ఇక్కడ. ఓకే, ఇలా మధ్యలో ఫింగర్తోని మధ్యలో థ్రెడ్ని పట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఒకటి, ఇలా ఇలా 50 బీడ్స్ కూడా ఇలా తిప్పుతూ బీడ్స్ని ఇలా ఒక్కొక్కటి కింద ఒకటి, ఇక్కడ పైన ఒకటి, ఇలా ఈ 50 పూసలు కూడా ఇలా వేసుకోవాలి. ఇలా పైన ఒక బీడు కింద ఒక బీడు ఇలా వదులుతూ చుట్టుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకొని ఇక్కడ నాట్ స్టార్టింగ్ ఇది ఉంది కదా, ఈ స్టార్టింగ్కి దీనికి ఇక్కడ ఒక 2 నాట్స్ వేసుకోవాలి. ఓకే, ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇటు 25 ఇటు 25 వచ్చాయి కదా, ఇలా మధ్యకి పట్టుకొని ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాం కదా హెమ్మింగ్ నీడిల్కి, దాన్ని ఇలా ఈ దారాలన్నీ కూడా కిందికి నీడిల్ని కిందికి పోనిచ్చి అన్నిటికీ ఇలా నీడిల్ పోనిచ్చి నాట్ వేసుకున్నాం కదా, ఈ నాట్లోంచి నీడిల్ పోనిచ్చి ఇక్కడ ఒక లాక్ వేయాలి. ఓకే, ఇక్కడ ఇలా లాక్ పడుతుంది. ఓకే, తర్వాత ఈ ఇలా నీడిల్ ఇది ఉంది కదా, ఈ నీడిల్ని ఈ థ్రెడ్లోంచి ఇలా కింది నుంచి మధ్య నుంచి తీయాలి. ఓకే, ఇలా ఈ మధ్య నుంచి ఇలా తీయాలి. ఓకే, ఇలా అని ఈ థ్రెడ్ని ఈ 2 దారాల మధ్యలోంచి ఇలా తీయాలి. ఒక 20 నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు 3 వేసుకున్నాము. 3 4 5 6 7 ఇలా చిక్కు పట్టకుండా తీయాలి. 8 9 10 11 12 13 14
14, 15, 16, 17, 18, 19, 20. ఇలా 20 నాట్స్ వేసుకున్నాక దీన్ని ఇలా దీని నుంచి బయటకు తీయాలి. ఇలా బయటకు తీసి ఇలా బయటకు తీసి ఇక్కడ దీన్ని ఈ ఈ ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, ఈ నాట్స్ అన్నీ కూడా పైకి వచ్చేలాగా చూసుకొని దీన్ని ఓకే ఇలా ఈ థ్రెడ్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి, ఇలా చుట్టుకోవాలి. ఒక 5-6 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి. జస్ట్ ఒక 2 నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసేసేయాలి. ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది ఇలా ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఈ బంచెస్ అన్నీ ఒక శారీకి 1.5 ఇంచు డిస్టెన్స్తోని ఒక 25 దాకా మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇలా బంచెస్. ఓకే, ఇలా నేను 25 బంచెస్ ఇలా తయారు చేసుకున్నాను. ఇలా బంచెస్ తయారు చేసుకున్నాం కదా, వాటిని ఈ శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఇది నేను ఆల్రెడీ శారీకి అంటించేసాను. 1.5 ఇంచు డిస్టెన్స్తోని ఇలా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకొని ఈ బంచ్కి బ్యాక్ సైడ్ ఇక్కడ నాట్ వేసాం కదా, దాని వెనకాల ఈ ఫ్యాబ్రిక్ గ్లూతోని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఇక్కడ మార్క్ చేసిన చోట మనం ఇక్కడ అతికించుకోవాలి. ఓకే, ఇలా అతికించుకున్నాక ఈ కాటన్ థ్రెడ్ ఒక 4 వరుసలు కాటన్ థ్రెడ్ తీసుకొని హెమ్మింగ్ నీడిల్ ఇక్కడ నీడిల్లో కింది నుంచి పైకి తీసుకొని మళ్ళొక్కసారి కిందికి మళ్ళొకసారి పైకి తీసుకొని ఈ బీడ్ కొంచెం పెద్దది, మనం ఈ బంచెస్ తయారు చేసుకున్నాం కదా, దానికన్నా కొంచెం పెద్దది బీడ్ తీసుకొని ఈ నీడిల్లో ఇలా ఇన్సర్ట్ చేసి ఈ సెంటర్లో లాక్ చేయాలి. ఇలా ఇలా లాక్ చేసి నీడిల్ని కింది నుంచి ఇలా బ్యాక్ సైడ్ దీని పక్క నుంచి ఇలా పక్క నుంచి నీడిల్ తీసి ఇవి తీసి ఈ 10 బీడ్స్ తీసుకొని ఇలా ఈ 10 బీడ్స్ తీసుకొని ఈ ఇటు సైడ్ మనం స్టార్ట్ చేసాం కదా, ఇటు సైడ్ నీడిల్ని శారీలో కిందకి దించాలి.
అతికించినట్లయితే ఇలా దీని చుట్టూ కూడా ఇలా ఫామ్ అవుతుంది. ఓకే. ఇలా ఇది కిందికి తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ లాక్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఒక 2-3 నాట్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకే. దీని తర్వాత దీన్ని ఇలా కిందికని ఈ గ్లూతోని ఇక్కడ అతికించుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలా అంటే ఇక్కడ స్టిక్ అయిపోతుంది. ఈ చైన్ అనేది ఇక్కడ స్టిక్ అయిపోతుంది. ఇలా వస్తుంది.